వస్తున్నారు వెహికల్స్ వచ్చిన వెహికల్ కేంద్ర మంత్రివర్యులుగా కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నియోజకవర్గం రావడం మన అందరికీ ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన అందరి తరఫున ఆయనకి మరొకసారి స్వాగతం పలకండి. ప్రతి సందర్భంలో కూడా చిరంజీవి గారు మన ఊరికి వచ్చినప్పుడు మీరందరూ కూడా ఇదే అభిమానం చూపిస్తూ ఉన్నారు. మీరు కూడా ఆయన చూసి నేర్చుకోవాల్సిన రెండు ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా జీవితంలో విలువలకి మనం కట్టుబడి ఉండాలి. మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజల కోసం చేయాలి. నిరంతరంగా మనం ఒక మంచి ఆలోచనతోటి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని ప్రాంత అభివృద్ధి కోసం మన నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసుకున్న కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు ఇంత గొప్ప ఎత్తున మనందరం కూడా ఈ ప్రచార కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది కాబట్టి మీరందరూ దయచేసి చాలా మంది నాయకులు మనందరి తరఫున మన గ్రామం తరఫున మండలం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా మంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దయచేసి మీరు సహకరిస్తే ముందు మన చిరంజీవి గారిని మనం అందరినీ ఉద్దేశించమని మాట్లాడమని కోరుకుంటున్నాం. నేను రాజకీయాలకి వస్తున్నాను అని తెలియగానే మొత్తం అంతా నేను ఇక్కడికి క్యాంపెయిన్కి ప్రచారానికి రాకముందు మీరు మానసికంగా చెప్పారు 100% మన చిరంజీవి వెనకాల ఉండాలి అని చెప్పి. మీకు పార్టీ ముఖ్యం కాదు, చిరంజీవి ముఖ్యం. చిరంజీవి మన ఇంటి బిడ్డ, మన బంధువు, మన ఆత్మ బంధువు అనంత ప్రేమ చూపించే అదృష్టం నేను నోచుకున్నాను. కాబట్టి చక్రపాలెం నేను వ్యక్తిగతంగా నేను అభిమానించి మీ అభిమానం దాస్తున్నటువంటి ఆ యొక్క అభిమానం ప్రేమ మీరు చూపించేందుకు మరొకసారి మీ అందరికీ పేరు పేరున తల్లులకు, అక్కలకు, చెల్లెళ్లకు, అలాగే నా పెద్దలకు, అన్నయ్యలకు, నా అభిమాన తమ్ముళ్లకు మరొకసారి మరొకసారి